డైరెక్టర్ యుగంధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కంగ్రాచ్యులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇక్కడ వచ్చిన దానికి థ్యాంక్ యూ అండి. లాస్ట్ 1 year బ్యాక్ షూట్ స్టార్ట్ అయిందండి మన December 18th. సో దానికి 6 months ముందు నుండి వీ హ్యావ్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్ ఈ ప్రాజెక్ట్ మీద అనమాట. ఈ వర్క్ అంతా కరెక్ట్గా ఫినిష్ అయ్యింది లాస్ట్ 15 days బ్యాక్. అంటే విఎఫ్ఎక్స్ షార్ట్స్ కొంచెం మిక్సింగ్ అది ఇది పెండింగ్ ఉండి 15-20 days బ్యాక్ అయిపోయింది. సో అప్పుడు ఏమనిపించింది అంటే అబ్బా ఓకే ఇక్కడతో వర్క్స్ అయిపోయినాయి, కాపీ చూసుకున్నాం, ఓకే ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ, వీఆర్ గుడ్ అనుకున్నాం. కానీ అసలు నర్వస్నెస్, అసలు టెన్షన్ అక్కడి స్టార్ట్ అయిందండి. సో హౌ ఆడియన్స్ విల్ రిలీజ్, అంటే ఎట్లా ఆడియన్స్ చూస్తారు, ఎలా రిలీజ్ అవుతుంది మూవీ, ఎలా రిలీజ్ అవుతుంది. సో అండ్ ఐ వాజ్ సీయింగ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ మై బోత్ ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు అండ్ మహిదర్ గారు, అంటే హౌ దే ఆర్ స్ట్రగ్లింగ్ టు డూ ద బిజినెస్, అంటే థియేటర్కలే కావచ్చు, నాన్ థియేటర్కలే కావచ్చు, ఏదైనా సరే. బట్ ఫార్చునేట్లీ ఆహా బాట్ ద ఓటీటీ రైట్స్ అండ్ జీ బాట్ ద శాటిలైట్. దే వాచ్డ్ ద మూవీ అండ్ దే వాళ్ళిద్దరికి ఎంత నచ్చిందంటే కొంచెం పోటీ జరిగి కొనుక్కున్నారు మూవీని. సో అంత నచ్చింది అనమాట ఇద్దరికి మూవీ. సో ఫైనలీ థియేటర్కల్కి వచ్చేటప్పటికి అగైన్ దే స్ట్రగుల్డ్. అంటే ఈ వీక్ వచ్చేసి చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. సో అండ్ ఎవ్రీ మూవీ అంటే ఐ ట్రూలీ విష్ ఆల్ ద మూవీస్ సక్సెస్ అండి. అన్ని మూవీస్ బాగుంటాయి. మన తెలుగు ఇండస్ట్రీలో ఏంటంటే సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు, ఒక చిన్న సినిమా వచ్చినా సరే 4 సినిమాలు వర్కౌట్ అయ్యే అంత ఆడియన్స్ ఉన్నారు, అంత ఆదరణ ఉంది మనకు. సో అన్నీ వర్కౌట్. కానీ ఆ థియేటర్ స్ట్రగుల్ అది ఇది ఐ హ్యావ్ బీన్ సీయింగ్ దెమ్ స్లీప్లెస్ నైట్స్, రాజశేఖర్ గారు అండ్ మహిదర్ గారు. సో ఈ నర్వస్నెస్తో నడిచిన తర్వాత ఈ లాస్ట్ 3 days నుండి ప్రీమియర్ స్టార్ట్ అయ్యాయి. ప్రీమియర్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పుడు ఎవరేమంటారు, రివ్యూస్ ఏముంటాయి, ఏది జరుగుతుంది అనేది అది ఇంకో టెన్షన్ అండి. ఎస్టర్డే మీడియాకి షో చేసామండి ఎస్టర్డే. సో ఆ మీడియా షో చేసినప్పుడు ఐ వాస్ లైక్ స్టాండింగ్ అవుట్స్, అంటే బయట ఉన్నాను, కొంచెం బయట వెయిట్ చేస్తున్నాను, సతీష్ నేను అంతా బయట ఉన్నాం అనమాట. ఉంటే ఐ వాస్ లైక్ నర్వస్. సతీష్ వచ్చి కాఫీ ఇస్తానంటాడు, ఇంకోటి ఇస్తానంటే లేదు రానిలే చూద్దాం అనేసి అలా ఉన్నాం. ఫైనల్గా షో ఫినిష్ అయ్యింది, లోపలికి వెళ్ళామండి. వెళ్తే సార్ ఫస్ట్ మీకే థ్యాంక్స్ చెప్పాలి సార్. నేరుగా వచ్చి సారు ఒకే మాట చెప్తానండి, హిట్ సినిమా, రిమెంబర్ దట్ అని వెళ్ళారు సార్. జోక్ కాదు సార్, సీరియస్. నెక్స్ట్ శివగారు వచ్చారు. తర్వాత శివగారు వచ్చేసి అయిపోయింది సార్, ఇది వదిలేండి సార్ మేము. తర్వాత ప్రభు గారు, ఇంకా 2-3 వచ్చి హగ్ చేసుకుని, మీ నాగేంద్ర గారు, అంటే మీరు అక్కడ ఉన్నారు కదా సార్, అక్కడ నాగేంద్ర గారు అండి ఫస్ట్ వచ్చి, శ్రీ నాగేంద్ర గారు, హిట్ టీవీ శ్రీ నాగేంద్ర గారు ఫస్ట్ వచ్చేసి ఈ మూవీ హిట్ అన్నారండి. విజయనగరం హిట్ టీవీ శ్రీ నాగేంద్ర గారు వచ్చి ఫస్ట్ ఈ మూవీ హిట్ అన్నారండి. అప్పుడు అలా అంతసేపు నా స్ట్రెస్ అలా దిగింది అనమాట. దాని తర్వాత శివ గారు వచ్చారు, ప్రభు గారు వచ్చారు. ఏమన్నా నేను ఏమైనా పేర్లు ఈ నర్వస్నెస్లో మర్చిపోయిండే, సారీ. బట్ ఒక 2-3 వచ్చి నాకు హగ్గే ఇచ్చారు. సో ఫస్ట్ నాకు అంటే ఒక ఊరట వచ్చింది మీడియా నుంచి. మధు గారు హగ్గిచ్చారు, ఆయన ఏదో కిస్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఊరట అక్కడ వచ్చిందండి. ఇది అవుతున్న ప్రాసెస్లో దీని తర్వాత ఇమీడియట్గా మల్లికార్జునకి వెళ్ళాం. ఈ లోపలే ఆది గారు, అర్చన వీళ్ళందరూ సంజయ్కి వెళ్ళారు, అన్ని తిరిగి వస్తున్నారు అనమాట. నేను ఈ బిజీలో ఉండి ఎవరితో మాట్లాడాలి. సరే నా మల్లికార్జునకి వెళ్ళిన తర్వాత చూస్తే అమేజింగ్ రెస్పాన్స్ అండి. థియేటర్ వాస్ హౌస్ఫుల్. ఇమాజిన్ మల్లికార్జున అండి, థియేటర్ ఈస్ హౌస్ఫుల్. ఆ ఇంటర్వెల్లో వెళ్ళి అలా చూస్తూ ఉంటే, వెనకాల నిల్చుకొని చూస్తుంటే ఇట్ వాస్ లైక్, అంటే ఆ మూమెంట్స్ మళ్ళీ ఐ డోంట్ థింక్ ఐ విల్ బీ ఏబుల్ టు ఎంజాయ్ దెమ్. రీషూట్ చేయండి సార్, రిలీవ్ అండి. ఇట్ వాస్ సో మెమరబుల్ అండి. అప్పుడు ఆది గారు వచ్చేసి ఏముంది రెస్పాన్స్ అంటే, ఆది గారు వచ్చి ఇక్కడ ఏం చూసారండి, సంజయ్కి వచ్చి ఉండాలి, మీరు మిస్ అయ్యారు మీరు అని చెప్పాను. సంజయ్కి వెళ్ళి విమలకి వెళ్ళి వచ్చారు. సో ఆడియన్స్ వెరీ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్ అండి. అండ్ ఈరోజు అండి నాకన్నా కూడా మా వైఫ్ చాలా బిజీ అయిపోయింది. టికెట్స్ లేవు తిరుపతి మాది. సో తిరుపతిలో టికెట్స్ లేవని చెప్పి దానికి మన కజిన్స్ వీళ్ళు ఫోన్ చేసి నాకు టికెట్స్ చెప్పు అనేసి. ఇక్కడికి వచ్చే ముందు ఒక 1/2 hour బ్యాక్ అండి, ఒక 1/2 hour మా ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారు టెన్షన్ పెట్టేశారు. ఏమంటే ఒక షోకి ఏఆర్టీ 7:35 షోకి రాజశేఖర్ వాళ్ళ మేనమామ గారు టికెట్స్ కావాలి, అక్కడ టికెట్స్ లేవు. సో మాకే టికెట్స్ లేవు. సో ఆయన వచ్చి ఏదో ఒకటి చేయండి ప్లీజ్ అండి, ఏదో ఒకటి చేసి కావాలి టికెట్స్ అనేసి. కాదండి ప్రెస్ మీట్ ఉందంటే, లేదండి ఫస్ట్ టికెట్స్ అయితే కావాలి, లేదండి బాగోదండి అది ఇదని చెప్పేసి ఫైనల్గా వీ బాట్ చేసాం మనం. సో ఆ విధంగా టికెట్స్ కోసం ఎంతమంది ఫోన్లు చేస్తున్నారో. నిన్న సాయి కుమార్ గారు ఫోన్ చేశారు,
ఏమబ్బాయి నలుగురు వచ్చేట్టున్నారు, ఉన్నాయి టికెట్స్ అంటే, సార్ ఒక టికెట్ కూడా లేదు సార్. నిన్న ఈవినింగ్ సార్. సో అర్జున్ హౌస్ఫుల్ సార్, ఈరోజు నైట్ షో హౌస్ఫుల్ సార్. నిన్న మల్లికార్జున హౌస్ఫుల్ నైట్ షో ప్రీమియర్స్. విమల్ నిన్న నైట్ హౌస్ఫుల్, ఈరోజు నిన్న ఈవినింగ్ షో హౌస్ఫుల్, ఈరోజు నైట్ హౌస్ఫుల్. సంజయ్ హౌస్ఫుల్స్ నిన్న. సో ఇక్కడ హౌస్ఫుల్స్ అని పక్కన పెడితే అండి, తిరుపతిలో హౌస్ఫుల్. కడపలో సార్ ఒక వీడియో చూపించారు, హీరో దగ్గర ఉంది, ఆది గారు చూపించారు వీడియో ఒకటి. వీడియోలో గేట్స్ వేసేస్తున్నారు సార్, వీళ్ళు తోసుకొని లోపలికి వెళ్తున్నారు తోపులాట్తో. అది చూసి ఆ సీన్ చూసి చిన్నప్పుడు ఎప్పుడో మన చిరంజీవి సినిమాకో మనం దిగి అటు పోతున్నాం సార్ లోపలికి, ఆ విధంగా అనిపించింది సార్. సార్ చిరంజీవి సినిమా అలా అనిపించింది సార్. సో ఇట్ వాస్ లైక్ ఆ వీడియో చూడడం, ఐ ఫెల్ట్ లైక్ మరి మనకు లేక అంటే వెరీ హ్యాపీ సార్. ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై వర్డ్స్. సో ఎవ్రీవన్ అండి, ఆడియన్స్కి వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. యూ గైస్ ఆర్ అంటే మంచి కంటెంట్ వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని ఆదరిస్తారనేది మరోసారి ప్రూవ్ చేశారండి. అండ్ డెఫినెట్గా ఈ మూవీ ఒక గుడ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే మేము చేసిన సౌండ్ డిజైన్ కావచ్చు, ఆ విజువల్ టింట్ కావచ్చు. ఇప్పుడు మీరు విన్నారుగా శ్రీచరణ్. సో గిటార్ వైలిన్ ఏం అవసరం లేదన్నమాట. ఎవరు వైలిన్ ప్లేయర్ రాలేదా, అవసరం లేదు, నువ్వు రాదు, మైక్ తీసుకోరా ఇక్కడికి అని చెప్పి ఈ టైప్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్ అండి, మీరు ఈ సినిమాని థియేటర్లోనే చూడాలండి. థియేటర్లో చూస్తేనే యూ విల్ ఫీల్ దట్ థ్రిల్స్ అండి, గూస్ బంప్స్. డెఫినెట్గా చైత్ర చెప్పినట్టు డెఫినెట్గా గూస్ బంప్స్ చూడండి. వచ్చింది గూస్ బంప్స్ వచ్చేస్తాయంట, గూస్ బంప్స్ అండి. సో డెఫినెట్గా మీరు అందరూ. అండ్ లాస్ట్లీ అండి, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆది గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇప్పుడు సార్ చెప్పినట్టు నన్నేమి ప్రెషర్ చేయలేదండి, ఈ సీన్ కావాలా ఆ సీన్ కావాలా, ఏం లేదు. హీఈస్ ఎ కంప్లీట్ డైరెక్టర్స్ యాక్టర్ సార్. సో ఫస్ట్ డే ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అడిగేశారు క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏవైతే చెప్పేసాము. వన్స్ హీ కన్విన్స్డ్, దట్స్ ఇట్. దెన్ హీ డజంట్ మెడల్ విత్ ఎనీథింగ్ సార్. హీ ఈస్ వెరీ గుడ్ ఇన్ దట్ వే. అండ్ హీ వర్క్డ్ వెరీ హార్డ్ సార్. చెప్పాను చాలాసార్లు కానీ, బట్ ఐ ఫీల్ లైక్ టెల్లింగ్ అగైన్ అండ్ అగైన్ బికాస్ ఆఫ్, అండ్ నాట్ ఓన్లీ ఆది గారు సార్, ఎవ్రీ యాక్టర్ అండ్ టెక్నీషియన్స్. సో దే ఆల్ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్ సార్. అండ్ ప్రొడ్యూసర్స్ సార్, రాజశేఖర్ గారు, మైదర్ గారు, మీరు అన్నట్టు నిజంగానే దే ఆర్ వెరీ వెరీ గట్సీ పీపుల్. బయటికి అగ్రెసివ్గా లేకపోయినా సరే లోపల నిజంగానే అగ్రెసివ్. దే టేక్ దట్ ఛాన్సెస్. చూద్దాం అంటే నాట్ ఊరికే బ్లైండ్గా ఏదో ఛాన్స్ తీసుకుందామని కాదు సార్. ఫస్ట్ డే వాళ్ళు వెన్ దే లిసన్ టు ద స్టోరీ, దే లైక్ డిట్ అండ్ రషెస్ చూసుకుంటా లేదు ఇది వర్కౌట్ అయ్యిద్ది చేద్దాం. సో దే పుష్డ్. సో దే ఆర్ ది ఫోర్స్ బిహైండ్ మీ ఫర్ గెట్టింగ్ దిస్. లేదు అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ మనం టెన్షన్ పెట్టారనుకోండి సార్, మనం ఏం చేయగలుగుతాం? ఏదో అక్కడ కట్ చేద్దాం, ఇక్కడ కట్ చేద్దాం, ఇచ్చేద్దాం అని జరిగిపోద్ది. సో అండ్ అర్చన సార్, షీ డిడ్ ఎ వెరీ వెరీ గుడ్ జాబ్. సార్ మీరు ఇక్కడ ఏం ట్విస్టులు రివీల్ చేయలేదు సార్, ఊరికే మిమ్మల్ని యూఆర్ ఆల్ పుల్లింగ్ యువర్ లెగ్ ఊరికే. సో అర్చన, షీ డిడ్ ఎ వెరీ వెరీ ఫెంటాస్టిక్ జాబ్ అండి. షీ డిడ్ ఎ వెరీ వెరీ అంటే లైక్ ఎలా చెప్పాలంటే లైక్ షీఈస్ వెరీ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్. అంటే కొన్నిసార్లు అర్చన వచ్చేసి లైక్ మేము షార్ట్కి పిలిచి సంథింగ్ హ్యాపెన్స్, నైట్ షూట్స్ వానా అంతా అనేసి కొన్ని రోజులు అయితే పాపము అంటే కొన్ని రోజులు మేము 24 hours షూట్ చేసిన రోజులు ఉన్నాయండి. ఆ 24 hours ఐ విల్ థింక్ అర్చనాని పిలిచి మనం 4 hours షూట్ చేసి పంపించేద్దాం అనేసి మార్నింగ్ అనుకుందాం. కానీ దట్ విల్ బికమ్ నైట్. సో మార్నింగ్ 8 నుండి నైట్ 11-12 వరకు షీ విల్ బి కీప్ ఆన్ వెయిటింగ్. అప్పుడు ఒక 2 hours ఒకసారి వస్తుంది, ఉందా లేదా షార్ట్ అని వచ్చి ఏమర్చినా ఇంకో హాఫ్ అన్ అవర్ అని అన్నాం అనుకో, లేదు ఐ జస్ట్ కేమ్ టు సీ సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పాను. అరే బట్ షీ రియల్లీ కేమ్, ఉందా లేదా షార్ట్, ఎక్స్ప్రెషన్ అది ఉంటుంది అన్నమాట బేసిక్గా. సో ఎనీవేస్ అండి, ఎవ్రీవేర్ ఇట్స్ హౌస్ఫుల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. బెంగళూరుగా నిన్న ప్రీమియర్స్ ఆల్మోస్ట్ లైక్ రాజశేఖర్ గారు చెప్పినట్టు 40-50 shows పడ్డాయండి. మేము అన్ని షోస్ పడే ముందుగా వి థాట్ ఆఫ్ ఓన్లీ 2 shows ఇన్ హైదరాబాద్. దట్ వాస్ అవర్ ప్లాన్. ఇంకెక్కడ ప్రీమియర్స్ లేవు, నిన్న ఓన్లీ 2 shows అనుకున్నామండి. ఆ 2 showsలో మేము పెట్టంగానే 1 show ఫిల్డ్ ఏఎంబిది, నెక్స్ట్ షో నెక్సాస్ పెట్టున్నాను, ఇంకో హాఫ్ అన్ అవర్ 1 hourకి అది అయిపోయింది. మాకు కాల్స్ వచ్చినాయి, టికెట్స్ కావాలి. అప్పుడు మన వాళ్ళకైనా టికెట్స్ ఇవ్వాలి కదా అనే దీంతో ఇంకో 2 shows ఓపెన్ చేసి దాన్ని బ్లాక్ చేద్దాం అనుకుంటే ఆ షోకి టికెట్స్ లేవు.
సో అట్లా షోస్ స్టెప్ బై స్టెప్ ఇట్ గాట్ ఇంక్రీస్డ్. వన్స్ నైజాంలో ఇది జరుగుతూ ఉంటే ఆంధ్ర సైడు then they started opening the shows. And here I should really thank Shashidhar Garandi, Maitri Distributors. He is doing a very tremendous job. Ante etla ante he really knows what he is doing. Oka strategy anamata. Ante ఏ షో ఓపెన్ చేస్తే ఎట్లయితది, ఎట్లా చేస్తే ఎట్లయితది అని ఒక స్ట్రాటజీ. సో ద వే హీ ప్లాన్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ గుడ్ అండి. సేమ్ వే ఉషా పిక్చర్స్ చేస్తున్నానండి మాకు ఆంధ్ర సీరియడ్. ఉషా పిక్చర్స్ ఆయన వచ్చేసి సార్ ఇక్కడ అంతా మనకు మల్టీప్లెక్స్ వద్దు సార్, వీల్ జస్ట్ పుట్ సింగిల్ స్క్రీన్స్, అదే వర్కౌట్ అయింది ప్రీమియర్స్కి, నా చాయిస్ అది. అండ్ మేము ఈవినింగ్ షోస్ అడిగాం, ఎందుకంటే మేము హైదరాబాద్లో 7కి వేస్తున్నాం కదా సార్, అక్కడ కూడా ఎలానే వేద్దామంటే లేదు సార్ నైట్ షోస్, బిలీవ్ మీ సార్ నాకు చాయిస్ ఇస్తే అది పెడతా ఉన్నాడు. నైట్ షోస్ పెట్టారండి. ఎవ్రీథింగ్ ఆల్ ద షోస్ వెర్ ఫుల్ అండ్ ట్రెమెండస్ రెస్పాన్స్ అండి, ట్రెమెండస్ రెస్పాన్స్. ఫైనలీ అండి సాయి కుమార్ గారి గురించి ఒక మాట చెప్పాలండి. ఐఎమ్ రియల్లీ అమేజ్డ్, ఫ్యాసినేటెడ్ విత్ దిస్ ఎనర్జీ అట్ దిస్ ఏజ్, దిస్ పాయింట్. ఎనర్జీ ఏజ్ అని చెప్పలేదు సార్, ఏజ్ అని గిరిధర్ గారు యాడ్ చేశారు. ఏ కాదు సార్, అంటే ఇప్పుడు ఒక మనిషి ఒకే పని చేస్తూ ఉండేటప్పుడు, అంటే ఇప్పుడు లైక్ ఒకే పని 10 సార్లు చేసేటప్పుడు విల్ లూజ్ ఇంట్రెస్ట్ దాంట్లో. కాదు, ఇన్ని చేసినా హీ హ్యాస్ దట్ సేమ్ లెవెల్ ఆఫ్ ప్యాషన్, కమిట్మెంట్, ఆ ఎనర్జీ. అంటే ఇప్పుడు మేము యూత్, సార్ యూత్ అని అప్పుడు డౌట్ వస్తుంది. మేమే యూత్ దాటాము, సార్ని చూస్తే మాకన్నా యూత్ అంటారు. అదే అన్న, మనం యూత్ కాదండి సార్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫ్రమ్ లాస్ట్ 1.5 months మీ సపోర్ట్ సార్. యూ ఆర్ కాన్స్టెంట్లీ బిహైండ్ అస్ సార్, టేకింగ్ అస్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్, నేనే పెట్టాను సార్. ఎస్ సాయి కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సాయి కుమార్ గారికి ఒకరు రివ్యూ పెట్టారండి. హీ కంపేర్డ్ భగవద్గీత విత్ అవర్ మూవీ, ద థీమ్ ఆఫ్ ద మూవీ. సార్ ద థీమ్ ఆఫ్ ద మూవీని కాదు సార్, భగవద్గీత కంపేర్ చేశారు సార్. ఇట్ వాజ్ ఏ రియల్లీ హానర్ సార్, అది వినంగానే నాకు. థ్యాంక్ యూ. సో ద ఆడియన్స్కి రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. వీలైతే మీ దగ్గరలో సింగిల్ స్క్రీన్స్ ఉంటే ఇంకా సింగిల్ స్క్రీన్స్లో చూడండి, యూ విల్ ఎంజాయ్ ఇట్ మోర్. ఓకే, థ్యాంక్ యూ సార్.